నామునకు గంత కలుగును గాక. దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 16-17 వాక్యం చదువుకుంటున్నాము. శద్రకు మేషకు అబేద్నెగోకు వారు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వలేనని చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలకు మేము పూజించమనియు నీవు నిలవబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరింపని తెలుసుకొనుము. ఈ సంఘటన మనం గమనించినప్పుడు రాజా నెబుకద్నెజరు ఒక బంగారు ప్రతిమ నిర్మించాడు. 6 అడుగుల వెడల్పు 60 మూరల ఎత్తు ఉన్నటువంటి ఒక బంగారు ప్రతిమని నిర్మించి ఒక మైదానంలో పెట్టించి సమస్త జనులను సమకూర్చాడు. ప్రధానులను పిలిపించాడు. వాళ్ళందరూ వచ్చిన తర్వాత సకల విధమైనటువంటి వాయిద్యములు, వీణ, సింఫోనియా, పెద్ద వీణ, విపంచిక, పిల్లన గ్రోవి, బాక, ఇవన్నీ కూడా ఊదేటప్పుడు వారందరూ కలిసి సాగిలపడి నమస్కరించి ఆ వీణకి మొక్కాలని ఆయన ఒక ఆర్డర్ చెప్పాడు, ఒక నిబంధన పెట్టాడు. అలాగే అతను వాయించినప్పుడు అందరూ సాగిలపడి నమస్కరించినట్టుగా కూడా మనం చూస్తున్నాం. అయితే వాడు అలా నమస్కరించకపోతే వాడిని మండుచున్న అగ్నిగుండంలో పడవేయబడును అని చెప్పారు. అయితే వీరు మనం గమనించినప్పుడు ప్రియమైనటువంటి దేవునులారా, ఈ కల్దీల మీద సాడీలు చెప్పేటటువంటి వారందరూ కూడా వచ్చి, కల్దీలైనటువంటి వారు యూదుల మీద సాడీలు చెప్పేవారు. వాళ్ళందరూ కూడా వచ్చి ఏం చెప్పారంటే, అయ్యా, బబులోను దేశంలో నుంచి వచ్చినటువంటి వారు యూదులు ప్రధానులు వాళ్ళు ముగ్గురు తమరు నిలబెట్టించినటువంటి బొమ్మకి నమస్కారము చేయటలేదు అని చెప్పారు. చెప్తే రాజుకు చాలా కోపం వచ్చింది. వారిని పిలిపించి శద్రకు మేషకు అబేద్నెగో వారు, మీరు నేను నిలబెట్టించిన బంగారు ప్రతిమకు పూజ చేయటం లేదని వీరు చెప్తున్నారు, నిజమా అంటే అందుకు వారు చెప్పినటువంటి జవాబు మనం ఇందాక చూసుకున్నాం. అదేమిటంటే, శద్రకు మేషకు అబేద్నెగో రాజుతో ఇలాగ సెలవిచ్చెను, నెబుకద్నెజరు, ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వవలసిన చింత మాకు లేదు. మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమి గల ఈ అగ్నిగుండంలో నుండి మమ్మల్ని తప్పించుటకు రక్షించుటకు సమర్థుడనియు నీ వశమున పడకుండా ఆయన మమ్మల్ని రక్షించుటకు ఆయన సమర్థుడని ఎరుగుదును. ఒకవేళ ఆయన రక్షించకపోయినా రాజా, నీ దేవతలకు మేము పూజించమనియు నీవు నిలబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించునని తెలుసుకొనుము. అందుకు నెబుకద్నెజరుకి అత్యాగ్రహం వచ్చింది. అత్యాగ్రహం పొందినవాడై అతను ఏం చేస్తున్నాడంటే, అగ్నిగుండం 7 వేడిమి చేయించిన తర్వాత శద్రకు మేషకు అబేద్నెగో వారిని దానిలో పడవేటికి బలిష్ఠులైన మనుషుల్ని సమకూర్చి వారిని పట్టి కాళ్ళు చేతులు బంధించి అగ్నిగుండంలో పడవేసినట్టు మనం చూస్తున్నాం. ఎవరైతే వారిని అగ్నిగుండంలో వేశారో ఆ వేడిమికి వారు చచ్చిపోయారు. అయితే వారిని చూసినప్పుడు నెబుకద్నెజరు వారిని తేరి చూసినప్పుడు వారి బంధకం లేకే అగ్నిగుండంలో నడుస్తున్నట్టుగా చూశాడు. 4వ వ్యక్తి దేవదూతల వంటి ఒక వ్యక్తి వారితో కూడా ఉన్నట్టుగా గమనించాడు. అతను పిలిచి అడుగుతున్నాడు, మనం వేసిస్తే 3 కదా, అందులో 4 ఉన్నారు, వారు బంధకం లేకే నడుస్తున్నారు, 4వ వ్యక్తి ముఖము దేవదూతల ముఖమును పోలి ఉన్నది అని చెప్పినప్పుడు అతను ఆ రాజు అగ్నిగుండం దగ్గరికి వెళ్ళి, శద్రకు మేషకు అబేద్నెగో వారులారా బయటికి రండి అని చెప్పారు. బయటికి వచ్చినప్పుడు అందరూ వారిని పరీక్షించి చూశారు. వారి శరీరం ఒక్కరు కూడా కారలేదు, వస్త్రాలు కారలేదు, అగ్ని వాసనైనా వారిని అంటుకొనలేదు. ఇందును బట్టి మరి రాజు ఒక ఆజ్ఞ ప్రకటించాడు. ఏమిటంటే, వీరి దేవుడు తప్ప వేరే ఏ దేవుడి లోకంలో ముఖ్యమైన దేవుడు లేరు. ఇంతగా వారిని అగ్నిగుండంలో నుంచి కాపాడగలిగిన దేవుడే ప్రధానమైన దేవుడు. కాబట్టి అందరూ ఆయనకే మొక్కవలేనని ఒక శాసనం నియమించి వారిని విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవులారా, అగ్ని వంటి మహాశ్రమల్లో మనం కూడా నిలబడటానికి దేవుడు మనకు సహాయం చేస్తాడు. మనకు ధైర్యం ఉండాలి, విశ్వాసం ఉండాలి. మనం నిలబడితే అనేకుల సాక్ష్యాన్ని చూసి మారేదానికి, దేవునిలోకి వచ్చేదానికి సహాయము చేస్తాడు. ఈ మర్మం ఇందులోంచి మనం తెలుసుకుంటున్నాం. అందుని బట్టి ప్రార్థన చేసుకుందాం.
ప్రభువా, మేము కూడా అగ్నివండి మహాశ్రమలు మాకు వచ్చినప్పుడు మేము నా తండ్రి చెడిపోకుండా పడిపోకుండా భయపడకుండా ధైర్యంతో నీ యందు విశ్వాసం ఉంచి నిలబడినట్లయితే మాకు కూడా విజయం ఇస్తావని ఈ వాక్యాల ద్వారా నువ్వు మాకు తెలియపరుస్తున్నావు. అందుని బట్టి నీకు వందనాలు. అటు ధైర్యము విశ్వాసం మాకు దయచేసి మమ్మల్ని కూడా నిలబెట్టుకోమని వాడుకోమని యేసుక్రీస్తు పుణ్యనామమున అతి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.